పూర్వకాలంలో భగవంతునికి అర్పణభావంతో జీవించిన ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతనే రాజు అంబరీషుడు. ఆయన తన రాణితో కలిసి సంవత్సరమంతా ఏకాదశి ఉపవాసం చేస్తూ నీళ్లు కూడా తాగకుండా భక్తిలో మునిగిపోయేవాడు. వారి ఉపవాసం ముగియబోయే రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఆ రోజు ఉదయం రాజమహలానికి దివ్య కాంతులు పరుచుకున్నాయి. అప్పుడే ఆకాశంలా జటలు కలిగిన మహర్షి దుర్వాసుడు తన 100 మంది శిష్యులతో కలిసి రాజభవనానికి విచ్చేశాడు. రాజు అంబరీషుడు ఆనందంతో ఉప్పొంగి వారి పాదాలకు వంగి నమస్కరించాడు. మహర్షి, ఈ రోజు నా ఏకాదశి ఉపవాసం ముగియబోతోంది. మీరు ఈ రోజు నా ఇంటికి విచ్చరించారంటే నా అదృష్టం. దుర్వాసుడు చిరునవ్వుతో అన్నాడు. మేము ముందుగా నదిలో స్నానం చేసి వస్తాము. ఆయన శిష్యులతో కలిసి నదికి వెళ్లాడు. కాని చాలాసేపు గడిచిపోయింది. రాజభవనంలో బ్రాహ్మణులు ఆందోళనతో చెప్పారు, మహారాజా, ముహూర్తం దాటిపోతోంది. ఇప్పుడు తినకపోతే ఉపవాస ఫలం తగ్గిపోతుంది. అంబరీషుడు దుఃఖంతో అన్నాడు. దుర్వాస మహర్షి రాకుండా నేను భోజనం చేయను. అప్పుడు బ్రాహ్మణులు సూచించారు, మహారాజా, ఒక తులసి దళం నోట్లో వేసుకోండి. అలా చేస్తే ముహూర్తం కూడా కాపాడబడుతుంది. అంబరీషుడు భక్తితో తులసి దళం నోట్లో వేసుకున్నాడు. అప్పుడే దుర్వాసుడు తిరిగి వచ్చాడు. అతని కళ్లల్లో కోపం మంటలుగా ఎగిసింది. అంబరీష, నువ్వు మాకు ఎదురుచూడకుండా తిన్నావా? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ అతిథి గౌరవం? అంబరీషుడు నమస్కరించి అన్నాడు, మహర్షి, ముహూర్తం దాటిపోకుండా ఉండేందుకు మాత్రమే తులసి దళం తిన్నాను. దయచేసి క్షమించండి. కాని దుర్వాస మహర్షి వినలేదు. ఆయన కోపంతో తన జుట్టులోని ఒక రోమం పీకి దానిని ఒక భయంకర రాక్షసిగా మార్చేశాడు. రాక్షసి గర్జిస్తూ అంబరీషునిపై దూసుకొచ్చింది. అంబరీషుడు మాత్రం ప్రశాంతంగా చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు భగవంతుడు తన భక్తుని రక్షించేందుకు సుదర్శన చక్రంను పంపాడు. ఆ చక్రం ప్రకాశవంతంగా తిరుగుతూ రాక్షసిని బూడిద చేసింది. తర్వాత అదే చక్రం దుర్వాస మహర్షిపై దూసుకెళ్లింది. దుర్వాసుడు భయంతో పరుగులు తీస్తూ త్రాహి మామ, త్రాహి మామ అని అరిచాడు. మొదట ఆయన శివుడి దగ్గరకు వెళ్లి వేడుకున్నాడు, ప్రభూ, ఈ సుదర్శన చక్రం నుండి నన్ను కాపాడండి. శివుడు ప్రశాంతంగా అన్నాడు, దుర్వాస, ఇది విష్ణువు ఆయుధం. నీవు ఆయన దగ్గరికి వెళ్ళాలి. దుర్వాసుడు 7 రోజుల పాటు పరిగెత్తాడు. చివరికి విష్ణువు లోకానికి చేరుకున్నాడు. కన్నీళ్లతో మోకరిల్లి అన్నాడు, ప్రభూ, ఈ చక్రం కాంతి నన్ను దహనం చేస్తోంది. దయచేసి దాన్ని ఆపండి. విష్ణువు మృదువుగా అన్నారు, దుర్వాస, నా చక్రం ఒకసారి ప్రయాణమైపోతే దాని లక్ష్యాన్ని నాశనం చేయక మళ్ళదు. దుర్వాసుడు మరింతగా ఏడుస్తూ వేడుకున్నాడు. అప్పుడు విష్ణువు చెప్పారు, ఒకే మార్గం ఉంది. నీవు నా భక్తుడైన అంబరీషుని అవమానించావు. అతని వద్దకు వెళ్లి క్షమాపణ కోరుము. అతను నిన్ను క్షమిస్తే చక్రం తిరిగి వస్తుంది. దుర్వాసుడికి ప్రాణం ముఖ్యమైపోయింది. 1 సంవత్సరం తర్వాత అతను తిరిగి అంబరీషుని వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో అంబరీషుడు అక్కడే నిలబడి ఉన్నాడు. భోజనం చేయక, నీరు తాగక, భగవంతుని స్మరిస్తూ దుర్వాసుడు పాదాల వద్ద పడి కన్నీళ్లు కార్చాడు. అంబరీష, నిన్ను అవమానించాను. దయచేసి నన్ను క్షమించు. ఆయన సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఓ సుదర్శన చక్ర, దుర్వాస మహర్షిపై నాకు ఇప్పుడు ఉన్న ప్రేమ మొదట అతను వచ్చినప్పుడు ఎంతైతే ఉందో అంతే ఉంది. అయితే దయచేసి తిరిగి భగవంతుని వద్దకు వెళ్ళుము. అంతే. చక్రం ఆకాశంలోకి ఎగసి ప్రకాశ కిరణాల మధ్య విష్ణువుని లోకానికి వెళ్లిపోయింది. దుర్వాసుడు ఊపిరి పీల్చుకుని శాంతిగా నిలిచాడు. ఇద్దరూ కలిసి భోజన మందిరానికి వెళ్లి భగవంతుని స్మరించారు.